హాయ్ హలో గాయ్స్, నేను మీ మార్గదర్శి. నేను ఈరోజు చేయబోయే సిరీస్లో భాగంగా ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే బుక్ నుంచి ఫస్ట్ టాపిక్ ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ, నీలోనే సంపద ఉంది. ఈ టాపిక్లో ఈ టాపిక్ తీసుకునే దానికంటే ఫస్ట్ నీకు ఒకవేళ అఫర్మేషన్స్ మీద ఏదైనా బిలీఫ్ ఉండడం కానీ, మేనిఫెస్టేషన్స్ కానీ, నీ ఇంట్యూటివ్ పవర్, అరే నేను ఇది అనుకుంటున్నప్పుడు నాకు ఇది జరుగుతుందిరా, నాకు డబ్బులు కావాలన్నా డబ్బులు వస్తాయిరా అంటే ఇలాంటి బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి ఉండే వాళ్ళకి ఇది చాలా సిమిలర్గా సింక్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, ఇది మీకు ఏవైతే ఇలాంటి థాట్స్ ఉన్నాయో వీటిని ఇప్పుడు నీకు నీ బిలీఫ్లో 80% ఉంటే ఇది ఒక 20% యాడ్ చేసి నీ థాట్స్ని 100%గా గోల్ ఓరియంటెడ్గా తీసుకుపోవడానికి ఇవి వర్కౌట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఉంటారు, వాళ్ళకి ఏదైనా టూర్ పోవాలో లేకపోతే ఏమైనా చిన్న చిన్న యాంబిషన్స్ ఉంటాయి. అవి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తోటే కొన్ని సక్సెస్ఫుల్ అయ్యే ఉంటాయి. సో అలాంటివి కావాలంటే వాళ్ళ చిన్న చిన్న యాక్షన్స్ అంటే మైండ్లో అనుకోవడం, మా డాడీ నాకు ఇది నేను అనుకున్నది ఒప్పుకుంటాడు, అలాంటి థాట్స్ మనం ఎప్పుడైతే జనరేటివ్ చేసుకుంటామో ఇది సక్సెస్ఫుల్గా తీసుకుపోతుంది. ఇప్పుడు యాస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి జాబ్ కావాలని చదువుతుంటారు. నువ్వు వచ్చే ఇన్ ద మీన్ వైల్ ఇన్ ద టైంలో ఏమైపోతుందంటే వాళ్ళు చదువు అనే కాన్సెప్ట్ని పక్కకు పెట్టుకొని మిగతా యాక్షన్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు. పార్టీస్ అని చెప్పేసి లేకపోతే ఏవేంటే ఇవి థింగ్స్ తోటి బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. అదే ఒకవేళ నువ్వు బిఫోర్ పడుకునే ముందు నీ కాన్షియస్ మైండ్ తోటి బాగా ఆలోచన చేసి నీ సబ్కాన్షియస్ ఫీడ్కి ఇచ్చినావు అనుకో, అట్లీస్ట్ డేలో మినిమం ఒక 2-3 అవర్స్ అన్న ప్రొడక్టివ్ ఉండేటట్టు తీసుకునడానికి ఇది ఒక యాస్పిరెంట్కి బాగా యూజ్ అవుతుంది. అదే ఒకవేళ ఇప్పుడు మనం ఆల్రెడీ వర్కింగ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఇట్లా అంబిషన్స్ ఉంటాయి, పేరెంట్స్ని హ్యాపీ చేయాలను లేకపోతే ఎక్కడన్నా విజిటింగ్ ప్లేసెస్ తీసుకుపోవాలను అలాంటివి ఉంటాయి. సో వాళ్ళకి ఏమైపోతుంది అంటే వేరే వాళ్ళ పర్మిషన్ మీద వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఏదన్నా ఆఫీస్ అంటే సూపర్వైజర్ పర్మిషన్ తీసుకోవాలను లేకపోతే ఇంకా లేకపోతే ఈ వర్క్ ప్రెషర్స్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ వాళ్ళు కూడా వాళ్ళ థింకింగ్ ఒక కన్స్ట్రక్టివ్ మేనర్గా తీసుకుంటే వాళ్ళు అనుకునే దాన్ని బట్టి లా ఆఫ్ నేచర్ కొంచెం వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఇలా ఒకదాన్ని ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నా డిఫరెంట్ వాళ్ళకు డిఫరెంట్ యాక్షన్స్ తోటి ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అయితే ఫస్ట్ మనం దీంట్లో ఏం చేద్దామంటే 5 సబ్ టాపిక్లు తీసుకుందాం. దాన్ని తీసుకునే దానికంటే జనరల్గా నేను ఒకటి చెప్తా. మ్యాగ్నెట్ ఒకటి ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే మ్యాగ్నెట్కి ఉండే పవరు దాని వెయిట్ కంటే 12 టైమ్స్ మోర్ వెయిట్ని అది అట్రాక్ట్ చేసుకుంటుంది. అండ్ దాన్ని క్యాప్చర్ చేసి గట్టి హోల్డ్ చేసే కెపాసిటీ కూడా దానికి ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ఎగ్జాంపుల్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే సేమ్ నీ సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు అనుకునే దానికంటే ఇది ఇన్ఫినైట్ హోల్డింగ్ పవర్ అనేది దీనికి ఎంత ఉంటుందంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్. యూనివర్స్ని కూడా నువ్వు హోల్డ్ చేసే పవర్ ఉంటుంది నీ మైండ్కి. సో ఇప్పుడు మనం దీనిలో టాపిక్కి వెళ్ళిపోతే దీనిలో ఫస్ట్ నీ సబ్కాన్షియస్ మైండ్కి ఉండే పవర్స్ అంటే ఏందనేది ఫస్ట్ తెలుసుకుందాం. దానిలో హెల్త్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, వెల్త్ వస్తుంది, ఇవన్నీ కొన్ని ఇంకా ఎన్నెన్నో దాంట్లో దాగి ఉంటాయి. వాటిని ఎట్లా తీయాలంటే ఇవన్నీ నువ్వు గుర్తించాలి. ఫస్ట్ గుర్తించి దాని తర్వాత నీకు ఉన్నాయి అనుకోవాలి. దాని తర్వాత నిదానంగా నేర్చుకోవాలి, వాటిని యూజ్ చేయడం రావాలి, వాటిని అర్థం చేసుకోవడం రావాలి నీకు. ఈ ప్రాసెస్ని అంతా ఈ టెక్నిక్స్ ఎట్లా యూజ్ చేయాలనేది ఈ బుక్లో ఉన్నాయి అన్నట్లు. నేను నిదానంగా మూమెంట్ బై మూమెంట్ రివీల్ చేస్తా. కానీ వీటిని నువ్వు ఏ టైంలో యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా నువ్వు కొంచెం అవేర్నెస్తో ఉండాలి. అయితే వీటిలో ఏం చెప్తా అంటే నేను ఈ సబ్కాన్షియస్ అనేది నువ్వు లైఫ్ పార్ట్నర్ని డిసైడ్ చేసుకోవాలనుకోవడం కానీ లేకపోతే నీకు ఏమైనా హార్ట్ఫుల్ డిజైర్స్ కావాలి అంటే ఏదైనా మెటీరియల్ థింగ్స్ లైక్ నాకు ఇల్లు కొనాలని ఉంది, కారు కొనాలని ఉంది, మనకి ఏమైపోతుంది అంటే ఎవరైనా అవతల పర్సన్ గుర్తు చేసేదాకా నీకు తెలియదు అన్నట్టు. ఒక్కొక్కసారి నీ మెటీరియల్ వెల్బీయింగ్ అనేది నాకు కారు కొనాలని, నీకు ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది అయ్యేటప్పుడు కానీ లేదంటే ఎవడైనా నీ ఫ్రెండ్ ఎవరైనా
వాళ్ళ రిచ్నెస్ అంటే వాడి కార్ చూసినప్పుడే నీకు గుర్తు రావడం, ఇట్లుంటే ఇది లా ఆఫ్ నేచర్ అనేది వర్కౌట్ కాదు. నువ్వు డైలీ నీ మైండ్కి ఫీడింగ్ ఇస్తుండాలి. అంటే అట్లీస్ట్ ఒక 2 times 3 times మైండ్లో పడుకునే ముందు, మార్నింగ్ లేవంగానే. సో ఏమైపోతుందంటే నీ నీ యాక్షన్స్ కూడా దానికి నీ గోల్ ఓరియంటెడ్గా ఉంటాయి అన్నట్లు. సో అప్పుడే నువ్వు అనుకునేవి కూడా ఈజీగా రీచ్ అయిపోతావు. అందుకే ఏదైనా అనుకునేటప్పుడు ఉంటే అట్లీస్ట్ డేలో 2-3 times అనుకుంటే ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది 24 hours వర్క్ చేస్తుంది. సో ఇదొక క్లూ అని నేను చెప్తా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమైపోతుంది అంటే, నువ్వు సబ్కాన్షియస్ మైండ్ని కనుక కరెక్ట్ అర్థం చేసుకోలేదంటే అది నీకు భయాన్ని, ఇంకోటి డౌట్స్ క్రియేట్ చేయడం, నేను ఫెయిల్ అవుతా అనుకోవడం, ఇంకోటి నన్ను చూసి జనాలు నవ్వుతున్నారు అనుకోవడం, ఇలాంటి స్టేజ్ ఫియర్స్ ఎన్నెన్నో. అంటే జనాలు ఎవ్వడు ఏది నిన్ను చూడ్డు, ఇంకోటి ఏది చేయడం అనుకునేది నీ కాన్షియస్ మైండ్ చెప్తుంది. ఈ కాన్షియస్ మైండ్ నుంచి నువ్వు ఒక్కొక్కటి నిదానంగా ఎట్లెట్లా అండర్స్టాండింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చెప్దాం. ఇది మైండ్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది నేను నిదానంగా నీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ లా ఆఫ్ బిలీఫ్ అనేది ఒకటి నమ్మాలి నువ్వు. ఈ లా ఆఫ్ బిలీఫ్ ఏం చెప్తుందంటే, నీ థాట్స్ని అన్నీ ఒక హార్మోనియస్ వేగా, అంటే ఒక కంటిన్యూటీగా, హెల్దీగా, పీస్ఫుల్గా, అంటే ఒక మంచి పర్స్పెక్టివ్, అంటే ఒక మంచి విల్ పవర్ అంటే సంకల్పం, దాని తగ్గట్టు తీసుకుపోయే శక్తి ఉంటుంది అన్నట్లు. సో ఈ లా ఆఫ్ బిలీఫ్ ఈక్వల్స్ టు లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇది అంటే యూనివర్సల్గా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 things ఏవైతే ఉన్నాయో, హార్మోనీ, హెల్త్, పీస్, గుడ్ విల్ అని వండర్స్ జరిగిపోతాయి వీటి నుంచి. నువ్వు ఇవన్నీ కన్స్ట్రక్టివ్గా చేసుకున్నావు అనుకో. ఇప్పుడు ఇంత స్ట్రెచ్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే, నీ యొక్క థాట్లో ఈ లా ఆఫ్ బిలీఫ్లో నీకు సెల్ఫ్ డౌట్ ఉండడం. అంటే ఇది కొంచెం ఏదో డిస్ట్రాక్టివ్ చేస్తుంది నన్ను, ఇంకోటి దీనిలో రిస్కీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, దాని తర్వాత ఇది అవుతుందో కాదో, లేకపోతే దీంట్లో ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉండడం, ఇలాంటివి ఉంటే ఏమైపోద్దంటే నీ మైండ్ని కూడా కొంచెం ఈ కాన్షియస్నెస్ తప్పుకుపోతుంది అన్నట్టు. అంటే ఇది ఎప్పుడైతే డేంజర్ ఉందని తెలిసిందనుకో, నీ కాన్షియస్ మైండ్ తీసుకోదు, ఇలాంటి థాట్స్ అన్నీ డిలీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నట్టు. సో నువ్వు ఎప్పుడైతే నీకు అది ఒకవేళ ప్రాఫిట్ జరుగుతుంది, ఇట్లుంటుంది, ఇంకోటి దాని తర్వాత నాకు దీనివల్ల యూజ్ ఉంది అన్నప్పుడే నీ కాన్షియస్ మైండ్ కొంచెం అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది దాన్ని. సో అందుకే ఇది ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది అనుకో, ఆటోమేటిక్గా సబ్కాన్షియస్లోకి పడిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఈ కాన్షియస్ మైండ్ గురించి బాగా డీటెయిల్డ్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మన ఇంటి దగ్గర గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్లో ఏమైపోతుంది, మనం అనుకున్న ఫ్లవర్స్ మాత్రమే ఉండాలి. దీంట్లో ఏదైనా చెత్తది ఏదైనా దానిలో చెత్త పెరిగడం కానీ, లేదంటే ఏమైనా పెద్ద చెట్లు ఎలాంటివైనా పెరిగితే వాటిని మనము అంత తీసుకోలేము. సో వాటిని ఇమ్మీడియట్గా కట్ చేసి కరెక్ట్ యాక్షన్ తీసుకుంటాం అన్నట్టు. అదే ఇప్పుడు దీంట్లో ఈ గార్డెన్లో ఏ ప్లాంట్స్ పెరగాలి, ఎట్లా ఉండాలి అనే దానికి తీసుకోవడం ఇది కాన్షియస్ మైండ్. దాని తర్వాత ఆ ప్లాంట్లో ఒకవేళ ఇది సబ్కాన్షియస్ మైండ్ అనేది సాయిల్ లాంటిది. నీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏది జాస్మిన్ ఫ్లవర్ పెట్టాలా తీసేసుకుంటుంది నీ సబ్కాన్షియస్ మైండ్. జాస్మిన్ ఫ్లవర్ పెట్టేసిన తర్వాత జాస్మిన్ పూలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దాని మాదిరే నువ్వు ఏదైతే నీ కాన్షియస్ మైండ్కి ఇస్తావో అది ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. ఈ థాట్స్ అనేవి కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఒక్క దగ్గర మిస్ మ్యాచ్ అవుతుందని అనిపించినా నీకు ఇది సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఒకవేళ హార్మోనియస్ అంటే కంటిన్యూటీ అనేది లేదంటో దీనిలో, ఇంకోటి నువ్వు కంటిన్యూటీ లేదంటే ఎక్కడైనా బ్రేక్ పడ్డదంటే ఆటోమేటిక్గా బ్రేక్ పడిపోతుంది. సో నీ థాట్స్లో కూడా ఎప్పుడు బ్రేక్ ఉండొద్దు. కంటిన్యూ అంటే డైలీ ఇది ఒక అఫర్మేటివ్ టైప్ ఉండాలి. ఇంకోటి పీస్ఫుల్గా మంచిగా ఒక బ్రీత్ తీసుకొని 2 బ్రీత్ తీసుకొని, లేదంటే ఒక 2 minutes సైలెంట్గా నీకు నువ్వే ఒక బ్రీత్గా ఒక ఫ్రీక్వెన్సీకి వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా అనుకుంటే అది ఆటోమేటిక్గా నీ సబ్కాన్షియస్ మైండ్ ఫీడ్కి వెళ్ళిపోతుంది అన్నట్లు. సో ఇట్లా కోఆపరేటివ్ మేనర్గా ఉన్నావు అనుకో, నీకు ఆటోమేటిక్గా నీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది అన్నట్లు. నీకు అప్పుడు ఇలాంటివి ఏవి ఉండవు అన్నట్టు. ఫియర్ కానీ లేకపోతే ఓవర్ థింకింగ్ కానీ ఉండవు. అప్పుడు ఇవే ఏమైపోతాయంటే ఈ థాట్స్ ఒక ఫీల్ బేస్డ్గా ఉండి ఇమాజినరీగా అంటే విజువలైజేషన్ స్టార్ట్ అయిపోద్ది నీ మైండ్లో నిదానంగా. దీని తర్వాత ఒక
దాని మేనిఫెస్టేషన్కి కూడా ఇంట్యూటివ్ పవర్ కూడా పెరిగిపోతుంది లోపల నుంచి. వీటి నుంచి నీకు నాలెడ్జ్ పెరుగుతుంది. కాన్షియస్ మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో నీకు సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా డైలీ ఫీడింగ్స్ అయిపోతుంటాయి. నీ గోల్ ఓరియంటెడ్గా నువ్వు ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు అన్నట్లు. సో ఇది ఒక మ్యాట్రిక్స్ లాగా తయారైపోతుంది. అంటే బ్రిడ్జ్ బై బ్రిడ్జ్ అంటే ఇంకా అదొక బిల్డింగ్ బ్లాక్ లాగా అయిపోద్ది అన్నట్లు. సో నీకు ఇక్కడ పావర్టీ, సూపర్స్టిట్యూషన్స్, ఇగ్నోరెన్స్ ఇలాంటి థాట్స్ ఆటోమేటిక్గా తక్కువ అయిపోతాయి. నీ పాజిటివిటీ పెరిగిపోతుంది. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. అప్పుడు ఓవర్ డిపెండెన్సీ కూడా కామన్నట్లు ఎవరి నుంచి. సో చక్కటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీనిలో మా ఫ్రెండ్ ఉండే స్కూల్ టైంలో. వాడు ఏంటంటే వాడు మంచిగా ఆడుతాడు. మా స్టేజ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టేజ్ పక్కకు రూమ్స్ ఉంటాయి అన్నట్లు. స్టేజ్ దగ్గరికే ఆడియన్స్ కూడా విజిబిలిటీ, ఇంకోటి స్టేజ్ దగ్గరలోనే కూర్చునే యాక్సెస్ ఉంటుంది అన్నట్లు. వాడు అక్కడ నా గొంతు ఖరాబ్ అయిందని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ దాని తర్వాత మేమంతా అక్కడ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుండన్నాడు. అరే నాకు ఇంత మంచిగా పాడినారా, ఒక 50 times ప్రాక్టీస్ చేసిన, నా వల్ల అయితే లేదు అది ఇది అని చెప్పి, అరే నేను పాడుతుండరా అని చెప్పేసి గట్టిగా సౌండ్ చేసినాడు. దాని తర్వాత మేమంతుండి నువ్వు పాడుతావు ఏం కాదు అది ఇది అని చెప్పేసి మేమంతా వెళ్ళిపోయి వాడి సైడ్కి ఉండి నిలబడంగానే దాని తర్వాత వాడు పాడిన పాటకు అందరూ అక్కడ ఉండే స్టేజ్లో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో లేచి క్లాప్స్ కొట్టేసరికి అదొక బ్యూటిఫుల్ డే. వాడు మాకు ఇప్పటికీ చెప్తాడు ఆ డే నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనని. సో ఇదొక అంటే పాజిటివ్ థింకింగ్కి వాడికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు వాడు మంచి మ్యూజిషియన్ కూడా. అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీస్ ఏమన్నా అయితే అనుకో వాడు ఇప్పుడు అక్కడ పాడడం అట్లాంటివి చేస్తుంటాడు అన్నట్లు. ఒకటి ఉంటుంది. మా ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్నాడు. రీసెంట్ టైంలో ఇది జరిగింది. వాడికి స్మార్ట్ వాచ్ కొనాలని ఉంది. కాకపోతే వాడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాడు. లిమిటెడ్ మనీ యాక్సెస్ ఉంటుంది. ఆ వాచ్ 3000 అనుకుంటుంది నాకు తెలిసి. వాడు 2-3 సార్లు దాన్ని సేవ్లో కూడా విష్ లిస్ట్లో కూడా కొనాలనుకుంటున్నాడు. కానీ అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఏం చేసినాము, వాడు కొనాలనుకోవడమే కాకుండా వాడు దాన్ని ఒక టేబుల్ ముందర కూడా పెట్టుకుంటా అన్నట్లు, నాకు ఇది కావాలి నేను చేసుకోవాలి. సో మాకు తెలియకుండానే మేము మన బర్త్డే పార్టీకి ఆ వాచ్ గిఫ్ట్ ఇవ్వడము, దాని తర్వాత అవన్నీ జరగడం అయిపోయింది. ఇంకోటి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, జేఈ మెయిన్స్. వాడికి అదొక యాంబిషన్. వాడు 8th నుంచే వానికి ఒక యాంబిషన్, అది క్రాక్ చేయాలి, నేను సక్సెస్ఫుల్ కావాలి, నాకు IITN కావాలి, IITకి పోతే నా లైఫ్ ఇట్లుంటుంది అట్లుంటుంది. వాడు మాకు మేము కనిపించినప్పుడల్లా అంటే అట్లీస్ట్ వీక్లో ఒక 2 times అన్నా మేము వాడి నోటి నుంచి వినేటోళ్ళం. సో వాడు ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాడు తెలియకుండా ప్రిపరేషన్లో దాని తర్వాత కంటిన్యూటీ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం, వాడికి జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రావడం, IIT బాంబేలో సీట్ రావడం. సో వాడు అనుకున్న దానికి రీచ్ అయిపోయింది అన్నట్లు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లాస్ట్లో మీకు చెప్పిన ఇందాక సబ్కాన్షియస్ మైండ్కి మనం ఇచ్చే ఆపరేటివ్ థింగ్ ఏంటంటే బాగా రిపిటేషన్ ఉండాలి, నమ్మకం ఉండాలి, ఎక్స్పెక్టెన్సీ కూడా ఉండాలి. అప్పుడే కదా మనం అనుకుంటాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ బై.